ఎప్పుడు నారాయణ నారాయణ అనేవాడివి నమశివాయ నామం పట్టావు. ఏదో విపరీతం ఉంటుంది. విపరీతం కాదు, విశేషమే. మానవుణ్ణి జనన మరణ చక్రభ్రమణం నుంచి తప్పించే శక్తి బ్రహ్మ విష్ణువులకు లేదని వారు తేల్చి చెప్పేశారు. ఇక నీవే. ధాతా త్రాతా చేయలేనిది నేను చేయగలనా? మీరు లయకారకులు కదా, ఎందుకు చేయలేరు? నాది ప్రళయకాల సంహార కార్యమే కాని ప్రకృతి నియమాన్ని మార్చే శక్తి నాకు లేదు. మరి ఎవరికున్నదా శక్తి? త్రిమూర్తులు మీరే కాదన్నప్పుడు మిమ్మల్ని నమ్ముకున్న మానవుడు ఏమైపోతాడు? ఎవరిని ఆశ్రయించాలి? మీ అధికారాలకు పరిమితులు ఏర్పరిచి విధిని కాలాన్ని ఇంత బలీయంగా చేసి నిర్దిష్టంగా నిర్దుష్టంగా నడుపుతున్న ఆ శక్తి ఎవరు? ఎవరు? తల్లి, నా ఆవేదనకు నీ హాసమా సమాధానం? కాదు నారదా, నీ ప్రశ్నలోనే ఉన్నది సమాధానం. అన్నిటికీ ఆధారభూతమే నడిపించే ఆదిశక్తి అనంత శక్తి ఏదో ఉంటుంది, అన్వేషించు. ధన్యోస్మి మాత, ధన్యోస్మి. నాదబిందు కళాధరి ఓం ఆదిశక్తి పరాత్పరి ఓం సత్య సుందర శివంకరి ఓం సత్య సుందర శివంకరి ఓం జగత్పురంధ్రీ కృపాకరి ఓం నాదబిందు కళాధరి ఓం ఆదిశక్తి పరాత్పరి. త్వమేవ మాతా పితా త్వమేవ త్వమేవ బంధు త్వం ప్రేమ సింధు. త్వమేవ మాతా పితా త్వమేవ త్వమేవ బంధు త్వం ప్రేమ సింధు. వాణీ భవానీ కమలాసనీ వాణీ భవానీ కమలాసనీ త్రిమూర్తి రూపం త్వమేవ దేవి త్రిమూర్తి రూపం త్వమేవ దేవి ఓం నాదబిందు కళాధరి ఓం ఆదిశక్తి పరాత్పరి. జనని సనాతని జ్ఞానదాయిని జనన మరణ జిజ్ఞాసవారిణి. జనని సనాతని జ్ఞానదాయిని జనన మరణ జిజ్ఞాసవారిణి. దేహి దేహి తవ దివ్య దర్శనం దేహి దేహి. పాహి పాహి అజ్ఞానమోచని పాహి పాహి అజ్ఞానమోచని ఓం నాదబిందు కళాధరి ఓం ఆదిశక్తి పరాత్పరి ఓం మాత, సకల జగజ్జనని అనంత శక్తి స్వరూపిణి ఆదిశక్తి పరాశక్తి, పాహిమాం పాహిమాం. నాయనా, ఏమి నీ ఆందోళన? నీవు మాతృమూర్తివి. ఈ సకల చరాచర సృష్టి నీలో నుంచే ప్రభవిస్తున్నది. తల్లికి కనటం పెంచటం తప్ప చంపటం చేత కాదే. మరి ఈ చావులేమిటి? ఎలా ఏర్పడ్డవి? ఈ ప్రకృతి ధర్మం ఏమిటి? దీనిని శాసిస్తున్నది ఎవరు? నీవు కాదా? నీవే అయినప్పుడు మరి నీ బిడ్డలను నీవే ఎందుకు ఇలా చంపుకుంటున్నావు?
మృత్యువు నీ శక్తికి కూడా అతీతమైనదా, అజేయమైనదా? సెలవియ్యి మాత. నారద, నీ ప్రశ్నలన్నిటికీ సమాధానం అదుగు, అటు చూడు. రాజరాజేశ్వరి రాజ్యదాయిని రాజ్యవల్లభ రాజకృపా రాజపీఠ నివేశిత నిజాశ్రిత రాజ్యలక్ష్మీ కోశనాథ చతురంగ బలేశ్వరి సామ్రాజ్యదాయిని సత్యసంధా సాగర మేఖలా దీక్షిత దైత్యశమని సర్వలోకవశంకరి సర్వార్థదాత్రి సావిత్రి సావిత్రి సచ్చిదానంద వ్యవహారం నామకరణాఖ్యం కర్మ కరిష్యే. మహారాజా దేవర్షి, చిరంజీవికి నామధేయం కమలింది. సావిత్రి. శ్రీరస్తు శుభమస్తు శ్రీ శుభముహూర్తనామ్య శ్రీదేవి ప్రసాదనామ్య శ్రీ సావిత్రీదేవి. పుట్టినది ధర్మరాజా, మృత్యువును జయించే శక్తి పుట్టినది. స్వామి, శక్తి పుట్టినదా? మోకాలకి బట్టబలకి ముడివేసే మీ బుద్ధిలో ఏదైనా యుక్తి పుట్టినదా? చిత్రగుప్త, నన్ను దెప్పటం కన్నా నీ చిట్టా తిరగవేసి చూసుకో, నీకే తెలుస్తుంది ఏం పుట్టిందో, ఎక్కడ పుట్టిందో. నారద, ఎవరా మృత్యువును జయించు శక్తి? అశ్వపతి మహారాజు కుమార్తె సావిత్రి. సావిత్రియా? మృత్యువును జయించుటయా? ఆమె కారణ జన్మురాలు, దేవీవర ప్రసాదం వల్ల పుట్టింది. ఈ దేవుళ్ళు దేవేరులు పలకబోయి ఇవ్వకూడని వరాలు ఇవ్వడం, చివరకు ఉక్కిరి బిక్కిరి కావటం పరిపాటేగా. వారి పాటలు చూసి ముక్కు వరకు సాపాటు చేసినంతగా తృప్తి పడడం నారదుల వారికి పరిపాటి. అది చిన్న చిన్న చిల్లర మల్లర కలహాలలో జరిగేదేమో గాని చిత్రగుప్త, నారద మహర్షులు మాత్రం ఈసారి ప్రకృతి ధర్మాన్నే తారుమారు చేసే యత్నంలో ఉన్నారు. నారాయణ నారాయణ, మధ్య నా మీద నా అభాండం. మృత్యువును జయించటానికి మానవుడు చేసే ప్రయత్నంలో తొలి ఘట్టం సావిత్రితో ప్రారంభమైందని చెప్పాలని వచ్చాను. చెప్పాను. చిత్రగుప్త, సావిత్రి ఆయుర్దాయం ఎంత? సంపూర్ణాయుర్దాయం ప్రభు. అవును ప్రభు. విన్నావా నారద? పరిపూర్ణమైన ఆయుర్దాయం ఉన్నప్పుడు ఆ సావిత్రికి మృత్యువును జయించవలనని కోరిక ఎందుకు కలుగుతుంది? ఏమి అమరత్వం ఆశించకూడదా? అమరత్వము మానవులకెంత దుర్లభమో అంత దుర్భరము కూడా. మృత్యువు వారికి ఇవ్వబడిన మహత్తరమైన వరం. ఆ వరము కాదనుకొని జర్జరీభూతము రోగభూయిష్టమైన శరీరముతో కలకాలము జీవించవలనని సావిత్రి ఆశిస్తుందా? ఎందులక జీవితం? ఏమున్నది అందులో ఆనందము? సాగు లేకుండా చేసుకొని నిస్సారమైన జీవిత భారమును మోయవలనని ఎవ్వరూ అపేక్షించరు. కనుక సావిత్రి మృత్యువును జయించగలదన్న ప్రసక్తి లేనే లేదు. మరి దేవి వాక్కు వ్యర్థమవుతుందా? సావిత్రి జన్మకు పరమార్థం లేకుండా పోతుంది. వీల్లేదు. సాధించవలసిన లక్ష్యం ఉన్నప్పుడు సాధన ఉండి తీరాలి. ఎవరా సాధనం? నా చిరంజీవి సత్యవంతుడు. మీ అందరి దీవెన వలన 5 ఏళ్ళు నిండినది. ఇది 6వ జన్మదినం. మీ సమక్షంలో అక్షరాభ్యాసం ఆయుష్హోమం జరుపుకున్నాం. ఈ శుభ సమయంలో మా సత్కారాలు స్వీకరించి నా చిరంజీవిని ఆశీర్వదించమని కోరుతున్నాను. దీర్ఘాయుష్మాన్ భవ, ఆరోగ్యవాన్ భవ, ఆయుష్మాన్ భవ. చిరంజీవి చిరంజీవి. శతమానం. ఏమి స్వామి? మహారాజా, మీతో ఏకాంతంగా మాట్లాడాలి. దయచేయండి. మహారాజా, సత్యం కఠోరమైనది, విధి బలవత్తరమైనది. ఏదైనా గుండె నిబ్బరంతో భరించాలి. చెప్పండి స్వామి. సత్యవంతుడు, సద్గుణ సంపన్నుడు, సకల విద్యా పారంగతుడు అవుతాడు. కానీ ఏం స్వామి? అన్ని ఇచ్చిన విధి
అతనికి పూర్ణాయుర్దాయమే ఇవ్వలేకపోయింది. అంటే మా చిరంజీవి అల్పాయుష్కుడా? వివాహమైన సంవత్సరానికి అతని ఆయుర్దాయం తీరిపోతుంది. కన్న తల్లి కడుపులో కాల్చేసి పెట్టారు. అది ఆరే మార్గం కూడా మీరే సెలవివ్వండి. మా ఒక్కగానొక్క బిడ్డ గడ్డం తప్పించండి. మా మోసాన్ని ఉద్ధరించండి. లేదమ్మా, మార్గం లేదు. ఇది మానవ శక్తికి మంత్రశక్తికి అతీతమైనది. స్వామి, అతిలోక శక్తి ఏదైనా కాపాడవలసింది. ఈ పుత్రశోకాన్ని భరించే మనోబలాన్ని మీకు భగవంతుడు ప్రసాదించుగా. మహారాజా సెలవు. నాయన సత్యవంత, ఊరుకోదేవి. ఎలా ఊరుకోమంటారు? ఎలా భరించమంటారు? తప్పదు. ఈ శోకాన్ని మనం గుండెల్లో దాచుకోవాల్సింది. ఇది తెలిస్తే ఆ పశువాని మనస్సు తెలియనివ్వకూడదు. వాడికి తెలియనివ్వ.